హాయ్ హలో వివర్స్, నేను మీ మేరు రాజేష్. మనకైతే న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. ఇక అందరు తెలిసిన విషయమే. అయితే ఇక ప్రచారం సాగాలి కదా, ప్రచారం సాగుతూ ఉంది. కొన్ని ఊర్లలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక కొంతమంది అయితే కొన్ని ఊర్లలో మొత్తం హామీలు ఎట్లు ఇస్తురట అంటే ఎమ్మెల్యే ఎన్నికలలో ఇచ్చినట్టు ఇస్తురట సర్పంచులు హామీలను. చూద్దాం మరి అది ఏందోనైతే. ఇగో సర్పంచులే కోట్లలో హామీలు, మొత్తం కోట్లలోనే ఇస్తురట హామీలు. మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి భారీ డిమాండు. ఎమ్మెల్యేల తరహాలో ఖర్చు చేస్తున్న అభ్యర్థులు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఎట్లా ఖర్చు చేస్తారో సర్పంచ్ అభ్యర్థులు కూడా అట్లా ఖర్చు చేస్తారట. ఆయా ప్రాంతాల్లో జోరుగా స్థిరాస్తి వ్యాపారం, కుల సంఘాల చేతుల్లోనే ఎంపికలు. మొత్తం మీదనైతే కుల సంఘాల చేతుల్లోనే ఎంపికలు అయితే జరుగుతున్నాయట. కానీ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే తరహాలో ఎమ్మెల్యే ఎన్నికలలో ఎట్లా హామీలు ఇస్తారో అట్లా హామీ ఇస్తురట. అన్ని కోట్లు పెట్టని కూడా రెడీగా ఉన్నారట. మరి ఇసొంటోళ్ళు ఇట్లా ఇన్ని డబ్బులు పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించుకోరు ప్రజలారా. ఇన్ని డబ్బులు ఉన్న వాళ్ళు మరి అప్పుడే ఆ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే ఆ డబ్బులతో అభివృద్ధి చేయొచ్చు కదా. అట్లా చేయకుండా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఇన్ని హామీలు ఇచ్చి ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నారంటే మంచిగా ఆలోచించుకొని ఓటేయరు మీరు. అంటే తర్వాత ఏం జరుగుతుంది, ఎన్ని నిధులు కొల్లగొడతారని అయితే ఆలోచించుకోర్రి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికలలో మీ ఓటే ఆయుధంగా మీ ఊరిని అభివృద్ధి చేసే వారికే మీరు ఓటు వేయండి. ఇట్లా లక్షలు ఖర్చు పెట్టి ఓట్లు అడుక్కొని గెలిచిన తర్వాత ఏం చేస్తారో ఏమో తెలియడానికి మాత్రం ఓటు మాత్రం వేయకండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయరి. మళ్ళీ కొత్తగా వచ్చేసి స్థానిక ఎన్నికలలో నోటాను కూడా యాడ్ చేసారు. అంటే మీకు ఏ నాయకుడైనా నచ్చకపోయింది అనుకో, నోటా సింబల్ కూడా వచ్చింది. గతంలో లేదు, ఇప్పుడైతే నోటా సింబల్ కూడా వచ్చింది. వీళ్ళకు ఈ అభ్యర్థులు ఎవరు మాకు నచ్చలేదంటే నోటాకు కూడా మీరు ఓటు వినియోగించుకోవచ్చు. ఇట్లనైతే మీ ఓటు హక్కునైతే వినియోగించుకోండి. కానీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి అజ్జెత్తా అన్నకు మాత్రం ఓటు వేయకుని గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపే వారికి ఓటు వేయిర్రి.